భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. సిటీ కేబుల్ న్యూస్ ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అంబర్పేటలో పునరుద్ధరించిన బతుకమ్మ కుంట చెరువును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. గర్రెపల్లిలో శివుని విగ్రహం ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కర్నూలులో జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. దసరా సందర్భంగా అంతమంది మంచి జరుగుతుంది, మాది మంచి కోరుకుంటూ అందరు ఆరోగ్యాలు ముఖ్యంగా మంచి ఉంటారు. జనగామ జిల్లా దేవరుపల మండలం పెద్దమడూరు గ్రామంలో ఆనవాయితీగా వస్తున్న 7వ రోజు సద్దుల బతుకమ్మ సంబరాలు ఉత్సాహభరితంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి పాల్గొని గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పాడి సంబరాలను మరింత ప్రత్యేకం చేశారు. తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై హన్మకొండలోని మీడియా సమావేశం నిర్వహించారు. బతుకమ్మ పండుగ శాస్త్రాలకు సంబంధించినది కాదు, కేవలం ఆచారానికి సంబంధించిన పండుగ మాత్రమే. కావున పండుగ ప్రారంభమైన 9వ రోజునే సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోవాలని తెలిపారు. తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ నెల 29న సోమవారం పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలని, అలాగే సోమవారం రోజున సెలవు దినంగా ప్రకటించాలని గంగు ఉపేంద్ర శర్మ కోరారు. మనకు బతుకమ్మ పండుగ విషయం లోపల అనేకమైనటువంటి సందిగ్ధమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా మహిళలు పితృ అమావాస్య నుండి మహాలయ అమావాస్య నుండి ప్రారంభమైనటువంటి బతుకమ్మ పండుగ అనేక ప్రాంతాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనటువంటి పండుగ. ఈ పండుగ కొన్ని జిల్లాల్లో మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఆడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పండుగను అందులో హిందువులకు సంబంధించిన ముఖ్యమైన పండుగ, మహిళలకు సంబంధించిన ముఖ్య పండుగ కాబట్టి ఈ నెల 21వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఆడుకోవాలనేది ఒక ఆచారం, ఒక సాంప్రదాయం మాత్రమే. ఈ సాంప్రదాయాన్ని విస్మరించి ఇవాళ కొంతమంది ఈ యొక్క పండుగను వేరే రకంగా మార్చాలని ప్రయత్నాలు చేయడం
ముఖ్యంగా ఇది గ్రామీణ ప్రాంతాల్లో పుట్టినటువంటి బతుకమ్మ పండుగ పట్టణ ప్రాంతానికి వచ్చేసరికి కొంత వ్యవహార శైలి కూడా మారుతూ వస్తున్నది. వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలని కనుక అడిగేది ఉంటే అది వాళ్ళు పూర్వీకులైనటువంటి మహిళలు కూడా వేద పండితులు కానీ పురోహితులు కానీ ఏ విధంగా జరుపుకుంటారనేది కూడా ప్రభుత్వం కూడా వారిని సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ మీడియా ద్వారా 30 వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వ క్యాలెండర్లో 29వ తారీఖే సెలవు ఉన్నది. కానీ మధ్యకాలంలో ఒక విద్వత్సభను ఏర్పాటు చేసుకొని కుహాన మేధావులు, ఒక విధంగా చెప్పాలంటే అక్షర జ్ఞానం లేని వారు, ఎక్కడనో పంచాంగాలు ఎవరో చేసిన దాన్ని వాళ్ళు ముద్రించుకొని వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళ ఏదో సాధు సన్యాసులు స్వామీజీలు చెప్పిల్లని చెప్పేసి సమాజాన్ని కలుషితం చేస్తా అంటే మాత్రం సమాజం ఊరుకోదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేపు వారు గతంలో ఇచ్చేటువంటి క్యాలెండర్, ప్రభుత్వ క్యాలెండర్ మాదిరిగానే 29వ తారీఖు నాడే ఈ బతుకమ్మ పండుగ కొన్ని ఏర్పాట్లు చేయాలని, సెలవు కూడా ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మావోయిస్టులను ఉద్దేశించి కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీజ్ ఫైర్ పేరుతో గందరగోళం సృష్టించాలని మావోయిస్టులు లెటర్ సర్క్యులేట్ చేశారు. సీజ్ ఫైర్ డిక్లేర్ చేస్తే సరెండర్ అవుతాం అంటున్నారు. అలాంటిది ఏమీ ఉండదు, మీరు ఆయుధాలు వదిలేయండి, పోలీసులు ఒక బుల్లెట్ కూడా పేల్చరు. మావోయిస్టులను రక్షించాలని సిపిఐ, సిపిఎం ఎందుకు చూస్తున్నాయి? ఎన్జిఓలు ఎందుకు గిరిజన ప్రజల హక్కుల కోసం, ట్రైబల్ విక్టిమ్స్ కోసం పోరాడవని ప్రశ్నించారు. भ्रांति फैलाने के लिए पत्र लीक कर दिया गया कि अब तक जो हुआ वो गलती हो गई है, अब सीज फायर कर दिया जाए और हम सरेंडर करना चाहते हैं. कोई सीज फायर नहीं होगा. और मेरे वाक्य को मैं एक्सटेंड करना चाहता हूं. सरेंडर करना है तो सीज फायर करने की जरूरत ही नहीं है. हथियार डाल दो, पुलिस एक भी गोली नहीं चलाएगी, आपको रीएस्टैब्लिश करेगी. और जैसे ही पत्र आए सब लोग कूद पड़े. हमने ऑपरेशन ब्लैक फॉरेस्ट कराया. ये सारी वामपंथी पार्टियां अब तक ये वामपंथी हिंसा से कन्नी काटती थी सार्वजनिक रूप से, मगर जैसे ही ऑपरेशन ब्लैक फॉरेस्ट हुआ उनकी सारी छद्म सिंपैथी एक्सपोज हो गई. उन्होंने पत्र लिखा, प्रेस नोट दिया कि ऑपरेशन ब्लैक फॉरेस्ट तुरंत बंद कर दिया जाए. वामपंथी राजनीतिक रजिस्टर्ड दलों ने प्रेस नोट दिया, सीपीआई और सीपीआईएम ने दिया है. क्यों भाई, क्यों बचाना है उनको? और कब तक गरीब लोगों पर अभी इसके पहले आपने देखा विजय भाई मेरे घर पर पीड़ितों को लेकर आ रहे थे, पूरी रात सो न पाए ऐसी स्थिति हो गई थी. किसी बच्ची का पैर उड़ गया, किसी किसान का पैर उड़ गया, किसी का मां बाप दोनों मर गया. कौन जिम्मेदार है इसके लिए? वो भी तो ट्राइबल है. और उनके ह्यूमन राइट के लिए क्यों एनजीओ आगे नहीं आते हैं? ये आर्टिकल बड़े बड़े लिखकर हमें एडवाइस देने वाले सारे लोग, वो विक्टिम ट्राइबल के लिए कभी एक आर्टिकल लिखा है क्या? वो मानवीय नहीं है, वो भारत का नागरिक नहीं है, वो ट्राइबल नहीं है. इसकी चिंता क्यों नहीं होती है? आपकी सिंपैथी और संवेदना इतनी सिलेक्टिव क्यों है? मैं पूछना चाहता हूं सारे लोगों को कि आपकी सिंपैथी क्यों सिलेक्टिव है? ये विक्टिमों के प्रति क्यों नहीं है? और मित्रों, मैं विकास का भी बात करना चाहता हूं. लगभग 2014 से 24 में ये जवाब है उन लोगों को जो कह रहे हैं विकास के कारण वामपंथी उग्रवाद चालू हुआ था. वामपंथी उग्रवाद विकास के कारण चालू नहीं हुआ था, वामपंथी उग्रवाद के कारण विकास रुका था. अब
2014 से 25 तक 12,000 किलोमीटर सड़कें वामपंथी उग्रवादी क्षेत्र में हमने बनाने का काम किया। 12,000 किलोमीटर और 17,500 किलोमीटर की सड़कों के लिए बजट की स्वीकृति की। 6300 करोड़ से 5,000 मोबाइल टावर लगाए गए। इनका अधिकार है या नहीं दूरसंचार की क्रांति पर? 5,000 टावर लगाए। इसके साथ साथ 1,007 बैंक की ब्रांचें खोली गई, 937 एटीएम लगाए गए हैं, 37,850 37,850 बैंकिंग कॉरेस्पॉन्डेंस बनाए गए हैं जो मोदी जी की योजनाओं का लाभ उन तक पहुंचाते हैं, और 5899 डाकघर खोले गए हैं, 850 स्कूल। హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలతో మాట్లాడారు. షేక్పేట సమత కాలనీవాసులు కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏమనుకున్నారంటే ప్రజల జ్ఞాపక శక్తి చాలా తక్కువ, 100 రోజుల్లో అరిచేతిలో స్వర్గం చూపెట్టి నోటికొచ్చిన వాగ్దానాలు చేసి తర్వాత మర్చిపోయినా అడిగే వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి ఆడబిడ్డకి నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇవాళ 100 రోజుల్లోనే దాన్ని అమలు చేస్తామని గ్యారంటీ కార్డులు రాసిచ్చి ఇవాళ దొంగ మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికే ఈ కాంగ్రెస్ బాకీ కార్డును రూపొందించాము, ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు షేక్పేటలో మా నాయకులు ప్రదీప్ గారు, మా డివిజన్ అధ్యక్షులు, అట్లాగే మా ఇన్ఛార్జ్ గారు ఇక్కడ శ్రవణ్ గారు, ముఠా జయసింహ గారు, వారి నాయకత్వంలో ఇంకా మిగతా మిత్రుల నాయకత్వంలో దీన్ని ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం. ఒక మహిళలకే కాదు కాంగ్రెస్ పార్టీ అందరికీ ద్రోహం చేసింది. రైతులకు 15,000 రైతు బంధు అన్నారు, వాళ్ళతో మోసమే చేసినారు. పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. మరి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని నమ్మబలికినారు. ఈ రోజు వరకు కనీసం 6,000-7,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అందుకే ప్రతి వర్గాన్ని వంచిన కాంగ్రెస్ పార్టీని వాళ్ళ మోసాన్ని ఎండగట్టడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక మంచి అవకాశం. అందుకే ఈ బాకీ కార్డును ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం. తెలుగులో, ఉర్దూలో, హిందీలో, ఇంగ్లీష్లో 4 భాషల్లో ఈ కార్డులని ఇంటింటికి పంపుతాం. ప్రతి ఇంట, ప్రతి గడపకి, ప్రతి గుండెకి కాంగ్రెస్ మోసాన్ని వివరించి చెబుతాం. చెప్పి మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కానీ అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇవ్వాలి అని చెప్పి ప్రజలను మేము అభ్యర్థిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు బుద్ధి చెప్పకపోతే రాబోయే 2 ఏళ్లు మళ్లీ దొరకరు మీకు. మేము చేసిందే కరెక్ట్, మేము మోసం చేయడమే కరెక్ట్ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన నడుస్తా ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ బాకీ కార్డును వాళ్ళే గ్యారంటీ కార్డులు ఇచ్చైతే గారడీ చేసి ఓట్లు సంపాదించారో, ఏ గ్యారంటీ కార్డుల పేరిట గాంధీలు వచ్చి ఓట్లు కొల్లగొట్టారో, మరి ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు పరిచయం చేయడానికి, ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు గుర్తు చేయడానికే ఈ ఉద్యమాన్ని తీసుకున్నాం. దీనికి సహకరించాలని, ఇంటింటికి బాకీ కార్డును తీసుకెళ్లాలని మా బీఆర్ఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ షేక్పేటలో ఈరోజు మరి ఈ సమతానగర్ లో అందరూ కూడా పెద్దలు, హిందువులు, ముస్లింలు, కులాలకు, మతాలకు అతీతంగా ముందుకు వచ్చి తిరిగి కేసీఆర్ గారు రావాల్సిందే, మళ్లీ సంక్షేమ రాజ్యం రావాలి, మళ్లీ అభివృద్ధి చూడాలి అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం తిరిగి రావాలని వాళ్ళు చెప్తుంటే నిజంగా కూడా చాలా గొప్పగా అనిపించింది. తప్పకుండా మా అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థించడానికి, అట్లాగే లోకల్ బాడీస్ లో కూడా ఎక్కడికక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని అభ్యర్థించడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దయచేసి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా మా కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా ఇప్పటిదాకా మిత్రులు చెప్తా ఉన్నారు. మరి ఇదివరకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మున్సిపల్ మేనేజ్మెంట్ బాగుండేది, రోజు చెత్త కలెక్షన్ కానీ, ఇక్కడ డ్రైనేజీల వ్యవస్థ కానీ, ఇక్కడ రోడ్ల నిర్వహణ కానీ బాగుండేది. ఇప్పుడు అసలు గవర్నమెంటే లేదు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పి స్థానిక మహిళలు చెప్తా ఉన్నారు. అట్లాగే ఇదివరకు 2 రోజులకోసారి వచ్చే చెత్త కలెక్షన్ వాళ్ళు ఇప్పుడు 4 రోజులకు కూడా రావడం లేదని చెప్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఇన్వర్టర్లు, జనరేటర్లు అన్ని కూడా పక్కకు పెట్టారు. కానీ వాళ్ళ మళ్లీ తిరిగి జనరేటర్లు, ఇన్వర్టర్లు కొనుక్కునే దుస్థితి వచ్చింది, మళ్లీ కరెంటు కోతలు ప్రారంభమైనాయని చెప్పి పెద్దలు చెప్తా ఉన్నారు. ఇవన్నింటి దృష్ట్యా తప్పకుండా ఈ బాకీ కార్డు ఉద్యమం ఒకవైపు, ఈ స్థానిక సంస్థల పర్యవేక్షణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే విఫలమైందో దాని విషయంలో కూడా మరి ప్రజలు బుద్ధి చెప్పే విధంగా ఆలోచించాలని చెప్పి కూడా కోరుతూ
మీడియాకు కూడా హృదయపూర్వకంగా దీనికి మద్దతు పలుకుతున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సార్. ఒక ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు అసలు అభివృద్ధి లేదు అంటూ ఒక పెద్ద వ్యాసం రాశారు నిన్నగాక మొన్న ఒక పత్రికలో. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. మరొక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు అని చెప్పి వరల్డ్ బ్యాంక్ దగ్గర 100 కోట్లు రావాలని చెప్పి ఆయన ఉత్తరం రాశారు. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చే మంత్రులు గాని ఇక్కడికి వచ్చే సామంతులు గాని ఎన్నికల వరకే ఉంటారు తప్ప మళ్ళీ ఎన్నికల తెల్లారి మళ్ళీ మీ ముంగటుండేది మీకు సేవ చేసేది ఒక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా ఇక్కడ ఉండరు. ఈ టూరిస్ట్ లెవెల్ అయితే వస్తున్నారో పోతున్నారో మంత్రులు ఒక్కరు కూడా హైదరాబాద్ జిల్లా వాళ్ళు కాదు. వాళ్ళు తెల్లారి ఇక్కడ ఎవరు మిగిలరు, ఎవరు ఉండరు. మళ్ళీ మీ కష్టంలో సుఖంలో ఉండేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గతంలో హైదరాబాద్ లో గెలిపించారు, రేపు కూడా గెలిపించాలని మళ్ళీ ప్రజల్ని కోరుతాం. సో ఫ్యూచర్ సిటీకి వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంట్ సిటీని పట్టించుకోమనండి. ప్రజెంట్ సిటీ ఇవాళ మొత్తం వరదల్లో కొట్టుకొని పోయే పరిస్థితి ఉంటే ప్రజెంట్ సిటీని వరదల్లో ముంచేసి ప్రజెంట్ సిటీలో మోరీలు సాఫ్ చేసేటోడు లేడు. ప్రజెంట్ సిటీలో జనాలకు దోమలు కొడుతుంటే పిచికారీ చేసేటోళ్ళు లేరు, బ్లీచింగ్ పౌడర్ చల్లేటోళ్ళు లేరు. ప్రజెంట్ సిటీలో ఇప్పుడున్న మరి చెత్త కలెక్షన్ చక్కగా లేదు. ప్రజెంట్ సిటీని పట్టించుకుంటే రేవంత్ రెడ్డి గారు మంచిది. ఫ్యూచర్ సిటీని ప్రజలు కట్టుకుంటారు. ఫ్యూచర్ సిటీని తెలంగాణ భవిష్యత్ నిర్మాతలైన మా పిల్లలు నిర్మించుకుంటారు తప్ప ఎవరో ఒక రాజకీయ నాయకుడు రియల్ ఎస్టేట్ కోసం 4th సిటీ 5th సిటీ అని అన్నంత మాత్రాన అదేది అయ్యేది కాదు, పోయేది కాదు. ఉన్న మెట్రోను రద్దు చేసి ఫ్యూచర్ సిటీకి మెట్రో పెడతానంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారి సాగు తెలియట్లేదు. అంబర్పేటలో పునరుద్ధరించిన బతుకమ్మ కుంట చెరువును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి బతుకమ్మను వదిలిపెట్టిన ముఖ్యమంత్రి అనంతరం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం. బాధ్యత గల్లా కొడుకును చూసి భాగ్యనగరం మురిసినదంట. మరి నీళ్లు ఉండాల్సిన ప్లేస్ మనం పోతే మనం ఉండాల్సిన ప్లేస్ లకు నీళ్లు వచ్చి 2000 చెరువులు ఇప్పుడు 450 పడిపోయింది. ఆ చెరువులను వీలైనంత మేరకు పునరుద్ధరించాలనుకుంటున్నాం. కాంక్రీటు జంగీలు కాదు, ఇక కబ్జాల బందీ కాదు, మన నగరం ఇక పదిలం మొదలైంది సంబరం. మన నగరం ఇక పదిలం మొదలైంది సంబరం. బతుకమ్మ కుంట దగ్గర అదిగో బతుకమ్మకి దాకా పోదు మన కోసం రేవంత్ బతుకమ్మను స్వయంగా ఆ గంగమ్మ తల్లి అలలపై తేలియాడేలాగా అందిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. భూములతో చేశారు దండాలు. ఆనరబుల్ సీఎం, మినిస్టర్స్, ఎంపీస్, మేయర్ గారు, కలెక్టర్ గారు, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు అందరికీ స్వాగతం పలికారు. నిలిచాడు నిత్యం పేదోడి పక్షాన. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఊరంతా బతుకమ్మ ఇయ్యాలో, ఊరంతా బతుకమ్మ ఇయ్యాలో. అంబరుపేట సంబరాలో అంబరనంటాయి ఉయ్యాలో, అంబరనంటాయి ఉయ్యాలో. చెరువులు మన జీవనాధారం, మన సంస్కృతి. ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకు. ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో మూసరంబాగ్ బ్రిడ్జి వద్ద ఉన్న తాత్కాలిక సర్వీస్ రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నది. రోడ్డుపైన ఏర్పడిన పెచ్చులు ఊడిపోవడం, చెత్త చెదారం పేరుకుపోవడం కారణంగా రాకపోకలకు పెద్ద అడ్డంకి ఏర్పడింది. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తానని హామీ ఇచ్చారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి పట్టాలు అందజేసి ధూళికట్ట నుండి ముప్పిరితోటకు నూతన బీటీ రోడ్ నిర్మాణ పనులు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అభివృద్ధి పదంలో నడుస్తున్న ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను సూచించిన అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వానికి మరింత ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. చెప్పులు అరిగేలా తిరిగిన ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుగ్గ్యాల సంతోష్రావు, వెంకటేశ్వరరావు, పరశురాం గౌడ్, సామ రాజేశ్వరారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ ఎంపీ సుధాకర్ రెడ్డి గారికి, రాయనర్స్ గారికి, మాజీ సింగిల్ విండో చైర్మన్ పుల్లారావు గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్ రాజేశ్వరి ఇవాళ దూరుకట్ట నుండి ముప్పిరితోట వరకు 12 కోట్ల రూపాయలతోని మరి ఆ రోడ్డును కూడా ఇవాళ మనం శంకుస్థాపన చేసుకున్నాం. అంటే దాదాపు 16.5 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు మరి ఈ 22 నెలల మనం శాంక్షన్ చేసుకున్నాం. మరి ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఏదైతే ఇవాళ రైతు రుణమాఫీ కానీ, రైతు రుణమాఫీతో పాటు మరి ఎకరానికి 5,000 రైతు భరోసాను 1000 రూపాయలు పెంచి 6,000 ఇవ్వడం కానీ, సన్నవడ్ల బోనస్ కానీ, అదేవిధంగా సన్నవడ్ల బోనస్తో పాటు మరి ఏదైతే ఆనాడు రైతులకు సంబంధించి మీ వడ్ల కటింగ్ పెట్టి మరి గత ప్రభుత్వంలో 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలోలు మరి ఈ రకంగా వడ్ల కటింగ్ పెట్టి రైతాంగాన్ని అప్పటి ప్రభుత్వం మరి అప్పున్నటువంటి ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో రైస్ మిల్లర్తో కుమ్మక్కై ఆనాడు అనేక రకాలుగా మరి ఇబ్బంది పెడితే గెలిచిన తర్వాత గింజ కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ఆనాడు మీకు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట తప్పకుండా ఇవాళ రైస్ మిల్లర్స్ ఒప్పించి మరి వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి ఏ రైతు కూడా గింజ కటింగ్ లేకుండా చూసినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మీ విద్యన చేసిందని చెప్పి చెప్తా ఉన్నా. దాదాపు ఎంత లేదన్నా కూడా కొత్త రేషన్ కార్డు మరి న్యూ తర్వాత ఇవాళ 125 రేషన్ కార్డులు మన గ్రామంలో దూరుకట్ట గ్రామంలో ఇవ్వడం జరిగింది. ఇవాళ అందుకే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలందరికీ సన్నబియ్యం ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మొత్తం మందికి రేషన్ కార్డు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఎన్ని ఇల్లు కట్టుకున్నా, ఇంకెంతమంది పేదలు ఉన్నా, ఎంతమంది అర్హత ఉన్న లబ్ధిదారులు ఉన్నా, చివరి ఇల్లు వరకు ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. ఈ నిబంధన లోబడి 1 ఇంచు 400 ఎస్ఎంకి తగ్గినా, మీకు 1 ఫీట్ తగ్గినా మీకు బిల్లు రాదు. కాబట్టి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరి ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ ఫ్రీ కరెంటు 200 యూనిట్ల లోపు, 500 ఉన్న 5 లక్షలు అన్నటువంటి ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచడం కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు సన్నవడ్ల బోనస్ కానీ, రైతులకు వడ్ల కటింగ్ లేకుండా పంపడం కానీ. మరి పేద ప్రభుత్వం ఏం చేసింది? దసరా సీరియల్ అని చెప్పి సూరత్ నుంచి, సోలాపూర్ నుంచి, ఎక్కడెక్కడి నుంచెల్లో మన భీమండి నుంచి మరి ఆనాడు కిలోల కొద్ది 40 రూపాయలు 30 రూపాయల చీరలు తీసుకొచ్చి అవి మా అక్క చెల్లెళ్ళకి అవ్వలకి ఇస్తే ఆ చీరలు కట్టిన వాళ్ళు లేదు. అదే ఉన్న నారుమల్ల పొంట, నా పొలాల పొంట, లేకపోతే కూరగాయల తోటల పొంట, మక్క పిల్లల పొంట, కొత్తగా ఇల్లు ఎవరైనా ప్లాస్టింగ్ చేస్తే అక్కడికి ఇక్కడికి వరిసి వాళ్ళని ఆనాడు మహిళలను ఆ ప్రభుత్వం అవమానపరిచింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.